ఫోన్ చూడగాని కాసేపు వీడితో సమయం గడిపితే కొంచెం సంతోషంగా ఉంటుంది అనుకునే కాంటాక్ట్స్ ఎన్నున్నాయి. పిల్లలు ఇంటికి రాగానే స్విగ్గీలు, జొమాటోలు, ఊర్లో ఉండే హోటల్స్ కాకుండా ఇదిగో నీకోసం ఇది చేశా అనే ఆనందం ఎటుపోయింది? మా ఇంట్లో చిన్న శుభకార్యం ఉంది అని చెప్తే 2 రోజులు ముందునుంచి మీతోనే ఉండి పనులు చూసుకునే మనుషులు ఉన్నారా? బాబాయ్, మావయ్య, ఒరే, ఇంట్లో ఎవరూ లేరు కదా, నీక్కూడా వండేశాను, బయట తెచ్చుకోమాకు అని పిలిచిపెట్టే పక్కింటి పెద్దోళ్ళు ఎటుపోయారు? ఈ జనరేషన్ తల్లిదండ్రులు దగ్గర పెరిగే పిల్లలకు, అమ్మమ్మ నానమ్మ ఇళ్లలో పెరిగే పిల్లలకు మధ్య విలువలు ఎలా ఉన్నాయో ఎంతమంది గమనిస్తున్నారు? ప్రశాంతంగా అందరూ చూసే సినిమాలు ఎన్ని వస్తున్నాయి? టైంకి అన్ని పనులు చేసుకుని బండి దగ్గర పకోడీ పార్సిల్ కట్టుకుని సినిమా చూసే ఆనందం ఎటుపోయింది? పాజిటివ్ ఫీలింగ్ కలిగిచ్చి ధైర్యం చెప్పే మనుషులు నీతో ఉన్నారా? ఆహ్లాదాన్ని ఇచ్చే టీవీ ప్రసారాలు ఎక్కడా? లెక్క వేసుకోకుండా నీ తోటివాడితో తిని ఎన్ని రోజులయ్యింది? డబ్బులు విచ్చి విరోధమవుతుంది కదా, మళ్ళీ మంచి, నీతి, నిజాయితీ రోజులు రావా? ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న 4 గుంటల పొలం చేసుకుని సుఖంగా సూటిపోటి మాటలు అనకుండా ఓర్చుకునే మనుషులు ఉన్నారా? ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నావ్, ఏం కొన్నావ్, ఎంట వస్తది అనకుండా అన్నం తిను, కాఫీ తాగు, ఎండకొచ్చావ్, సల్లగా నిమ్మకాయ మజ్జిగ తాగు అని మాత్రమే అడిగే మనుషులు ఎటుపోయారు? కొంచెం లోగా ఉంటే వీడికి హెల్ప్ చేద్దాం అని నీకు ఎప్పుడనిపించింది? మనిషిని మనిషిగా చూస్తూ కులం మతం అడక్కుండా రిలేషన్స్ ఇంకా ఉన్నాయా? సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు మా పిల్లకి, అబ్బో ఓహో అనుకుని చెప్పుకునే తల్లిదండ్రులకు బుద్ధి ఎప్పుడు వస్తది? వీటిలో కొన్నైనా ఉంటే మనం మనుషులం క్రిందికి వస్తాం.